చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మాగాండ్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ప్రచారం నిర్వహిస్తుండగా ఆయన కాన్వాయ్ మీద దాడి చేశారు. దాడిలో రామచంద్ర యాదవ్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తన కాన్వాయ్ పైన వైసీపీ నేతలే దాడి చేశారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ రోజు ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి మనం ఉదయం బయలుదేరితే ఈరోజు కొంతమంది పరంబోకులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే, అదేవిధంగా మన వాళ్ళ మీద మన వాహనాల మీద దాడి చేస్తే ఈరోజు పోలీసులు మనల్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఈరోజు మనకు షెడ్యూల్ ఉంది కాబట్టి మనం అనుకున్న విధంగా గ్రామాలకు వెళ్తాము. ఖచ్చితంగా ఎవరైతే చిల్లర వేషాలు వేశారో వాళ్ళకి బుద్ధి చెప్పేది మాత్రం ఖచ్చితంగా చెప్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. నిజంగా పోలీసులకి చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే వాహనాల మీద రాళ్ల విషయాలు. ఎడుగురు సందెంటి జగన్మోహన్ రెడ్డి తాను పట్టిన కుందేలకు 3 కాళ్లని వాదించడంలో చాలా దిట్ట. తాను మెచ్చిందే రంబని బల్లగుద్ది వాదించి ఈ నేత మరోసారి సాక్షాత్తు సిబిఐ నిందితుడని తేల్చిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చి ప్రజలను సైతం తన మాట నమ్మంటూ బహిరంగ విజ్ఞప్తి చేశారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని, నేను బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని బల్లగుద్ది మరీ చెప్పారు. మా అందరికన్నా చిన్నపిల్లాడు అవినాష్, అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని పెద్దవాళ్ళంతా కుట్రలు చేస్తున్నారని జగన్ ఆక్రోశించారు. నిన్న పులివెందుల అసెంబ్లీకి నామినేషన్ వేసేందుకు ఆయన పులివెందులు ఇచ్చారు. పులివెందులు నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. బహిరంగ సభలో జగన్ తన చిన్నాన్న వివేక వ్యక్తిత్వ హననం చేశారు. తన అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టారని మాట్లాడుతున్న తన బంధువులను టార్గెట్ చేస్తూ మాట్లాడిన జగన్ తాను చెప్పింది నిజమని గట్టిగా వాదించారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ను అమాయకుడని చెప్పే ప్రయత్నం చేశారు. వివేక హత్య కేసు విషయంలో అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని వారంతా చిన్నపిల్లాడిని దూషించడం, తెరమరుగు చేయాలనుకోవడం దారుణమని ఆక్రోశించారు. వీరందరూ మనుషులేనా అని కూడా వ్యాఖ్యానించారు. తన చిన్నాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. బురద జల్లేందుకు 2 చెల్లెములను ఎవరు పంపించారో, వారి వెనకాల ఎవరున్నారో ప్రజలకు తెలుసున్నారు. చిన్నానుకు 2వ భార్య ఉన్న మాట వాస్తవం కాదా, ఆ 2వ భార్యతో తనకు సంతానం ఉందన్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. హత్య జరిగిన రోజున ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ ఘటనా స్థలానికి వెళ్ళాడన్నారు. ఇదే విషయాన్ని అవినాష్ తన ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడన్నారు. ఆ సమాధానాలు బలపరుస్తూ మాట్లాడుతున్న వారిని విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని
తిరుగుతా ఉన్నారు అని అంటే దానికి అర్థం ఏమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. వివేకను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజాడు రాజకీయాలు ఉంటాయని విమర్శించారు. గత ఎన్నికల్లో నోటాకొచ్చిన ఓట్లు కూడా రాని పార్టీలో చేరారని తన సోదరి షర్మిల మీద ఫైర్ అయ్యారు. వైఎస్ పేరును తుడిచేయాలని, కనపడకుండా చేయాలని చూసిన ఆ పార్టీ నాయకులకు ఓట్లు వేయడం అంటే ఎవరికి లాభమని ప్రశ్నించారు. వైఎస్ శత్రువుల ఇంటికి పసుపు చీర కట్టుకుని వెళ్లారని సోదరి షర్మిలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు స్క్రిప్టులు మక్కీ చదివి వినిపిస్తూ ఆయన కుట్రలో భాగమవుతున్నారని, వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అంటూ విమర్శించారు. ఇలా చిన్నానను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి, మరో వంక నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కూడా పలు చోట్ల 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదాయి. 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఈరోజు 56 మండలాల్లో తీవ్రంగా, 174 మండలాల్లో వడగాడ్పులు వీనున్నాయి. శనివారం 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 170 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నిన్న నంద్యాల జిల్లా నందవరంలో 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాజ్యంలో 45.5 డిగ్రీలు, కొండయ్యగూడెంలో 45.1, కాజీపేటలో 44.7, కోడుమూరులో 44.2, దేవరాపల్లిలో 44.1, నందరాడ, రావిపాడు, కొలివలసల్లో 44 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల 43 నుంచి 44 డిగ్రీలు, కొన్ని చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డే అవకాశం ఉంది. కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం బలహీనపడింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా, తమిళనాడు, ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రలో 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో సానుభూతి ఎక్కువగా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. చాలామంది 7 పదులు దాటిన వయసులో ఆయనకు ఒక అవకాశం ఇస్తే పోలా అనే నిర్ణయానికి వచ్చినట్లు తాజాగా వెలుగు చూస్తున్న సర్వేలు చెబుతున్నాయి. పాపం ఈ వయసులో ఎండను పడి తిరుగుతున్నాడనే సింపతి జనాల్లో వచ్చిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబుకి ఇప్పటికే 75 ఏళ్ల వయసు దాటింది. అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండేది ఈ ఒక్కసారి మాత్రమేనని ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తోంది. చంద్రబాబుకి ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే పోయిందేముందన్న ప్రశ్న కొందరు వేస్తుండటంతో ఆయన పట్ల ప్రజల్లో బాగానే సింపతి ఉన్నట్లు కనపడుతోంది. చంద్రబాబుపై సానుభూతి రావడానికి మరో కారణం కూడా ఉంది. జగన్కు వయసు ఉంది, ఇప్పుడు కాకుంటే మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు. కానీ చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి కాకుంటే ఆయన రాజకీయాల్లో ఉండటం కూడా కష్టమేనన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. పైగా ఆయన తాను ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతానని చేసిన శపథం కూడా కొంత పనిచేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా యువత, పట్టణ ప్రాంత ప్రజల్లోనూ ఎగువ మధ్యతరగతి ధనిక వర్గాల్లో ఎక్కువగా ఈ అభిప్రాయం వ్యక్తమవుతుందని చెప్తున్నారు. పేద వర్గాల్లో ఇంకా అంతటి సానుభూతిని చంద్రబాబు పొందలేకపోయినప్పటికీ ప్రధాన వర్గాల్లో ఆయన పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందంటున్నారు విశ్లేషకులు. ఈ సానుభూతి జగన్కు పెద్ద మైనసే అవకాశం కూడా ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జగన్ పైన గులకరాయి దాడిలో వైసీపీ నేతలు మూకుముడిగా చంద్రబాబు నిందించడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చిందని అంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం మాట ఎలా ఉన్నప్పటికీ ఎవరొచ్చినా మనకు చేసేది ఏముందన్న నిర్వేదంలో ఓటర్లు చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కొంత గ్రాఫ్ తగ్గిన మాట వాస్తవమే. అంతకుముందు జనసేన, టీడీపీ కోటు పట్ల బాగా ఆకర్షితులైన వారు బీజేపీతో కలవడంతో కొంత ఆలోచనలో పడినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ రకమైన సానుభూతి కొన్ని వర్గాల్లోనే ఉండడంతో అది పార్టీ అధికారంలోకి రావడానికి సరిపోతుందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబుపై చూపుతున్న సానుభూతి తూకం ఎన్నికల విజయానికి సరిపోదన్న వ్యాఖ్యలు కూడా ఓవైపు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి పట్ల రూరల్ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోని పేద వర్గాల్లోనూ ఊహించినంత సానుకూలత లేదని అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. వాస్తవానికి రూరల్లో బలంగా ఉన్న పార్టీనే ఎప్పుడూ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే పట్టణ నియోజకవర్గాల కంటే రూరల్ పరిధిలో నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఊహించినంతగా బలపడలేదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబుపై ఉన్న సానుభూతి మెజార్టీ స్థానాలు గెలుచుకునే స్థాయిలో లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. కానీ చంద్రబాబు పడుతున్న కష్టం చూసి కొందరు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తే పోలా అన్న అభిప్రాయానికి క్రమంగా వస్తున్నారని చెప్తున్నారు. అది మరింతగా పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక కూటమి పార్టీల నాయకత్వంపై ఉందన్నది కాదనలేని వాస్తవం. మరో ఈ 15 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎటు టర్న్ అవుతుందన్న దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్నది వాస్తవమని అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబుపై పెరుగుతున్న సానుభూతి అధికార పీఠం మీద కూర్చోబెడుతుందో లేదో కొద్ది రోజుల్లో తేలనుంది. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చెప్పులపులపాడ గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జెండాలతో నాయకులు, కార్యకర్తలు, కూటమి సభ్యులు గంటాకు ఘన స్వాగతం పలికారు. మండుటెండలో సైతం గంటా ప్రచార రథంతో జనం ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, స్థానికులు రెట్టించిన ఉత్సాహంతో దారి పొడుగున నీరాజనాలు పలికారు. తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యే మరి పోతువాడలో భాగంగా ఈరోజు చేపలపాడులో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి చక్కటి అలాగే జనసేన అధ్యక్షులు, మరి ముఖ్య టీడీపీ కార్యకర్తలు, అలాగే డిఎన్ రాజు గారు, ఇంకా టీడీపీ నుండి, జనసేన నుండి, బీజేపీ నుండి ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున, అలాగే ఇక్కడికి సమావేశాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మన 7 గ్రామాలకు సంబంధించి పెద్ద ఉప్పాడ, చిన్న ఉప్పాడ, కొత్తూరు, దిప్పడపాలెం, చొక్కవనపాలెం, బొక్కలపాలెం, గోవుపేట, మరి అందరూ కూడా పెద్దలు, యువకులు, అలాగే మహిళామూర్తులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చారు. వారికి అయితే పేరు పేరున మరి నా నమస్కారాలు, ధన్యవాదాలు. ముందుగా రేపు మీ ఆశీస్సులతోటి ఎలాగూ మనం భారీ మెజార్టీతో కలవబోతా ఉన్నాం. గెలిచిన తర్వాత తప్పకుండా ఏదైతే ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాలకు కలిపి మీ నాయకులతోటి, మీతో అందరితో కూడా మాట్లాడి
వీటిలో ప్రధానంగా మంచినీటి సమస్యలు లాంటి, అలాగే హౌసింగ్ లాంటి, రోడ్లు లాంటి, అలాగే అన్నిటితో పాటు మీ కుల వృత్తి ఏదైతే ఉందో మీకు జీవనోపాధి జట్టికి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా మీ నాయకులతోటి మీతో అందరితో కూడా మాట్లాడి అవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుందామని చెప్పి మీకు మనవి చేస్తూ, మరి ఇప్పుడు ప్రస్తుతం నేను ఏం చెప్పినా కూడా ఇది ఎలక్షన్ సమయం. ఎందుకంటే నేను 13వ తారీఖు దాకా ఏం చెప్పా దానికి పెద్ద విలువ కూడా ఉండదు. ఎలక్షన్ సమయం కాబట్టి ఏదో వచ్చారని చెప్పి అనుకుంటారు. ఎలక్షన్ లో ఎలాగో మనం నిలబోతా ఉన్నాం, మన పార్టీ రాబోతా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, రాష్ట్రంలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మీ ఆశీస్సులతో మనం అలాగూ ఎమ్మెల్యేగా గెలుస్తాం కాబట్టి మనం ఈ సమస్యలన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. రేపు మీ ఆశీస్సులతోటి ఎలాగూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎన్నో అగచాట్లు పడుతున్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. తన భర్త గెలుపు కోసం ఆయన సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కోట్ల సుజాత డోన్ మండలంలోని కామగానికుంట్ల గ్రామంలో రొట్టెలు చేసి సందడి చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రాణిగారి తోట 18వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ అవినాష్ ముందుకు సాగారు. టీడీపీ హయాంలో ఆ డివిజన్లో అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో 25 కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేసినట్లు దేవినేని అవినాష్ తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హతున్న ప్రతి ఒక్కరికి అందించిన ఘనత తమదే అన్నారు. మాటలు తప్ప చేతలు చేతగాని వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు అని దేవినేని అవినాష్ విమర్శించారు. వైసీపీ నామినేషన్ చూసిన తర్వాత గద్దెకి వణుకు స్టార్ట్ అయిందంటూ ఎద్దేవా చేశారు. డ్రైనేజు, వాటర్ పైప్ లైను, కరకట్ట కింద రిటైనింగ్ వాల్ గానే ఉంది. ప్రతి ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న చూపు చూపబడిందో ఈరోజు అదే ప్రాంతాన్ని అన్ని విధాలుగా దాదాపుగా 25 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా 125 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం కానివ్వండి. రిటైనింగ్ వాల్ పక్కన 12 కోట్ల రూపాయలతో ఈరోజు పార్క్ ఏర్పాటు చేసి ఆ పార్క్ ఈరోజు ప్రజానికానికి అందిస్తాం కానివ్వండి. అదేవిధంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసిన కమ్యూనిటీ హాల్ ఈరోజు కళ్యాణ మండపం మేము కట్టించాం. రోడ్లు, డ్రైనేజు, వాటర్ పైప్ లైను, కరకట్ట కింద రిటైనింగ్ వాల్ గానే ఉంది. ప్రతి ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న చూపు చూపబడిందో ఈరోజు తాను కోట్లు సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రతి గ్రామంలోని వనరులు దోచుకున్న ప్రసన్న కుమార్ రెడ్డికి కోవూరు నియోజకవర్గ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొడవలూరు మండలం గ్రామాలతో మికిలింపేట గ్రామాల్లో స్థానిక ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
మార్గ మధ్యలో గ్రావెల్ తవ్వకాలు చూపెడుతూ అవి ప్రసన్న దోపిడీకి నిదర్శనాలని వెల్లడించారు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారని ప్రగల్భాలు పలికే ప్రసన్న చేసిన రాజకీయం నియోజకవర్గ సంపదను దోచుకోవడమేనని దుయ్యబట్టారు. తాను చూపెట్టిన అక్రమ తవ్వకాలు కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమేనని, ఇదే రీతిలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను దోచేశారని మండిపడ్డారు. ఇదేమని అడిగిన దానికి కేసు పెట్టి కోర్టు కేసున్నారు మేడం మా మీద. ఇది ఆయన చేసిన నిర్వాకం. విలేకరులందరూ చూడండి, అక్కడ ఇల్లులు కానిచ్చి ఎంతగా వేసినారు చూడండి. ఆ ఇల్లు ఉన్నాయి కాబట్టి దాన్నైనా వదిలాడు, లేకపోతే అది కూడా ఎత్తుకొని పోయిండేవాడు. ఏమీ చేయకుండా 30 ఏళ్ళ నుంచి ఆ కాలువ అలాగే ఉంది. ఇప్పుడు శాంక్షన్ చేయించుకున్నారు, ఇసుక వచ్చింది, కమ్ము వచ్చింది, దాన్ని వాడేశారు. అర్థమైందా? వాడేశారు, సొంతానికి వాడుకున్నారు. ఇక్కడ ఏమీ చేయలేదు. అది నేను అడిగిన దానికి వెంటనే అసలు ఎందుకు ఇది జరిగింది అని చెప్పి ఎవరైనా తోడుకుంటారు, అయ్యో మనం తప్పు చేసాం కాదు, ఎవరు చెప్పారు అని అందరికి ఫోన్లు చేశాడు. అది ప్రసన్న కుమార్ రెడ్డి మనస్తత్వం. కాబట్టి నాకు సమాధానం చెప్పలేక నన్ను ఎంతో 20 ఏళ్ల నుంచి నెల్లూరు జిల్లా కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఒక ఆదర్శమూర్తిని, నన్ను ఇష్టం వచ్చినట్టు, మా వయసులు ఎంత, ఆయనకి 69, నాకు 58, ఇంత పెద్ద మమ్మల్ని మా వయసును కూడా చూడకుండా పిచ్చి పిచ్చి మాటలు పెయిడ్ ఆర్టిస్టుల చేత తనకి ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతాము అని చెప్పి తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు ఏం చేస్తున్నారు? స్త్రీకి గౌరవం అనేది ఉందా? 33% మనకి రిజర్వేషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో. ఈ మాదిరి ఒక స్త్రీ ముందుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ఆమె మీద ఇలాంటి నిందలు వేస్తే, ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ తల్లి బిడ్డలు ఎంత బాధపడతారు? విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డులోని మసీదులో ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థులు గణేష్ కుమార్, బొత్స ఝాన్సీ అన్నారు. రానున్న ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తాయని గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. దాంతో పాటు విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి బొత్స ఝాన్సీని కూడా ప్రజలందరూ గెలిపించాలని ఆయన కోరారు. శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. వైసీపీకి చెందిన దిలీప్ అనే వ్యక్తి ట్రాక్టర్ అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎఫ్ మసూదర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన ట్రాక్టర్ను పరిశీలించారు. కావాలనే తమ పార్టీకి దిలీప్ ట్రాక్టర్ను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వారి అనుచరులు కాల్చివేశారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. పద్ధతేనా అడుగుతా ఉంటా. ఇంకెవరు చేపిస్తారండి? ఊరందోళ్ళు ఉండేది ఎవరు? ఊరందోళ్ళు ఉండేది ఎవరు? ఆ కుటుంబం. ఇంతకుముందు ఎవరికి ఆ కల్చర్ ఉంది? గంతో నోట్లో పెట్టే కల్చర్ ఎవరికి ఉంది? మొన్నే కదా 1 నెల అయింది కేసు అయ్యి. అంతకుముందు మోహన్ బాబు వచ్చినప్పుడు కత్తులు, రాడ్లు, బాంబులు వేసింది ఎవరు? మెట్ట మీద. ఎవరికి కల్చర్ ఉంది? ఆ అబ్బాయికే ఉంది. సుధీర్, నువ్వు మారాలి. రాజకీయం ఈరోజు ఉండొస్తుంది, ఇంకోటి కాదు. జనాల్లో ఇటువంటి కచ్చి సాధింపు చేయటం చాలా తప్పు.
నీకు దయచేసి చెప్తున్నా, రైతుల జోలికి రావద్దు. మీ నాన్నగారికి మంచి పేరు ఉంది, ఇట్లా ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి మీ నాన్నగారు. కానీ నువ్వు ఈరోజు వచ్చి ఇటువంటి ఎంకరేజ్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా తగు న్యాయం పోలీస్ శాఖ చేస్తుందని ఎన్నికల కమిషనర్ కూడా మేము ఈరోజు దీని మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషనర్ గారికి, అదేవిధంగా పోలీస్ శాఖకి, అందరికి కూడా మీడియా సోదరులు కూడా చెప్తా ఉన్నాం. రేపు ఇంకా నీ మాట వినకపోతే కోత కూడా పైరు కూడా పోయినాయి, అబ్బాయిని పైరు కూడా పోయినాయిలంట అన్నప్పుడు మనమే మన కార్యకర్తలు అప్పుడు అందరూ వచ్చి ఆ పైరుని తీసుకురావటం జరిగింది. మీడియా సోదరుల చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఎక్కడిది ఈ అరాచకం? పైరు నీ గిని ఉంటుంది, నా గిని ఉంటుంది, నా కై 100 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలు రోడ్డు ఉండదు. చరిత్రలో నిలిచిపోయే విధంగా శ్రీకాకుళంలో భారీ మెజార్టీతో గొండు శంకర్ను గెలిపించాలని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్న గొండు శంకర్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక 7 రోడ్ల కూడల నుంచి ర్యాలీగా వెళ్లిన శంకర్ తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయనకు మద్దతుగా భారీగా అభిమానులు, కార్యకర్తలు కదలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరగలేదు. ఆ ఎలక్షన్ కూడా వీలైనంత తొందరగా మ్యాక్సిమం 1 ఇయర్ లోపల ఎలక్షన్ కూడా జరిపిస్తాం. అలాగే ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున 100 కోట్లతో నిర్మిస్తున్న ఈ కలెక్టరేట్ కూడా దీన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి దీనికి అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా ఇక్కడ పరిపాలన శుభ్రంగా సాగే విధంగా కూడా నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. ఇవన్నిటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది కనుక ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గత 3 సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు. మళ్ళీ మీరు కూడా నన్ను ఆశీర్వదించి మళ్ళీ నన్ను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి నామినేషన్ వేసిన సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుండి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఇంత జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ జన ప్రభంజనానికి సంకేతం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశత్వ పాలన, పథకాల పేర్లు చెప్పినప్పటికి కూడా నిత్యావసర సరుకులు ధరలు. గత 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కృషి చేశానని యనమల కృష్ణుడు అన్నారు. అయినా తనకు అన్యాయం జరిగిందని, అందువల్లే టీడీపీకి రాజీనామా చేశారని ఆయన స్పష్టం చేశారు. తన అనుభవాన్ని గుర్తించి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి తన వంతు కృషి చేస్తారని కృష్ణుడు తెలిపారు. ఈరోజు 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలని మీ అందరూ తెలుసుకున్న విషయం. ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం,
రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి కడప సిటీలో దిగి ఆర్టీసీ బస్టాండ్కి ఎటు పోవాలని అడిగితే కోటిరెడ్డి సర్కిల్ నుంచి అని సమాధానం వస్తుంది. మరి పాత బస్టాండ్కు దారిటంటే అది కూడా కోటిరెడ్డి సర్కిల్ నుంచే. ఎస్పీ బంగ్లా ఎక్కడుందని అడిగితే కోటిరెడ్డి సర్కిల్ నుంచి 10 అడుగుల దూరంలో. కలెక్టర్ ఆఫీస్ ఎక్కడుందంటే కోటిరెడ్డి సర్కిల్కి కుడివైపునే. మంచి భోజన్ హోటల్ ఎక్కడుందని అడిగితే కోటిరెడ్డి సర్కిల్లో. ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా కోటిరెడ్డి సర్కిల్ నుంచే. కోటిరెడ్డి సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్. ఇంతకు ఎవరి కోటిరెడ్డి? దేశభక్తిని అణువణువునా వంట పట్టించుకున్న మహోన్నత వ్యక్తి కడప కోటిరెడ్డి. స్వాతంత్ర సమరయోధుడే కాదు, కలియుగ హరిశ్చంద్రుడు కూడా. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నారాయణ చెరువులో 1889లో జన్మించారు కోటిరెడ్డి. మదనపల్లిలో థియోసాఫికల్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే రామాయణ, మహాభారత గ్రంథాలను అవపోసన పట్టిన ఆయన దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా వంట పట్టించుకున్నారు. మద్రాసులోని క్రైస్తవ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి లండన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు. అనంతరం 1914లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ వృత్తిలో అబద్ధాలు చెప్పాల్సి రావడంతో తనకు సరిపడదని ఆ వృత్తిని వదిలివేసి మద్రాసు నుంచి కడపకు మకాం మార్చారు కోటిరెడ్డి. పంతొమ్మిది 1917లో జమ్మలముడుగు ప్రాంతానికి చెందిన రామసుబ్బమ్మను వివాహం చేసుకున్నారు కోటిరెడ్డి. స్వతహాగా దేశభక్తురాలైన రామసుబ్బమ్మ కూడా భర్తతో పాటు ఎన్నో స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు. 1921లో గాంధీజీ కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ప్రసంగానికి ప్రభావితుడైన కోటిరెడ్డి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంతో పాటు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు. సారా ఉద్యమం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందంటూ 1921లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు జైలు శిక్ష విధించింది. మళ్లీ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నందుకు 1922లోనూ జైలుకు పంపించింది. ఇక 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు సంవత్సరం జైలు శిక్ష కూడా వేశారు. అయినా వెనక్కి తగ్గిన కోటిరెడ్డి రెట్టించిన ఉత్సాహంతో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా పల్లె పల్లెకు తిరిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని కోటిరెడ్డిని మరోసారి జైలుకు పంపారు. 1927లో స్వరాజ్య పార్టీ నుంచి 1929లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన కోటిరెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. స్వాతంత్రం అనంతరం 1952లో కడప నియోజకవర్గం నుంచి, 1953లో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ ప్రభుత్వంలో కోటిరెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో మధుర, శ్రీరంగం, తిరునల్వేలి దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించారు. అప్పట్లో కోటిరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సాంప్రదాయవాదులంతా వ్యతిరేకించారు. అయినా వెనక్కి తగ్గిన కోటిరెడ్డి తన నిర్ణయాన్ని అమలు చేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. భాషా ప్రాతిపదికన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. 1953లో కర్నూలు రాజధానికి ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరు ప్రకాశం పంతులు మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. రాయలసీమ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించారు. 1930లో జరిగిన శ్రీబాగ్ ఒడంబడికలోనూ కీలకంగా వ్యవహరించారు కోటిరెడ్డి. 1925లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపనకు కృషి చేశారు. తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ ఏర్పాటుకు తన వంతు పాత్ర పోషించారు. మహిళలు గడప దాటరాదని నిబంధన ఉన్న నాటి రోజుల్లో తన భార్య రామసుబ్బమ్మ కోరిక మేరకు 5 లక్షల విరాళంతో కడప పట్టణంలో ఎస్కేఆర్ మహిళల కళాశాలను స్థాపించారు కోటిరెడ్డి. ఇలా ఎన్నో రకాల సేవలను ప్రజలకు అందించిన కోటిరెడ్డి 1981లో తుది శ్వాస విడిచారు. ఆయన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని కడప పట్టణ నడిబొడ్డుని ఏర్పాటు చేశారు. కడపలో ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా కోటిరెడ్డి సర్కిల్ మీదుగానే వెళ్ళాలి. ఇప్పటికీ కోటిరెడ్డి దంపతుల పోరాటాల గురించి, వారి సేవల గురించి స్థానికులు కథలు కథలుగా చెప్తారు. నేటి తరం రాజకీయ నాయకులు కోటిరెడ్డిని ఆదర్శవంతంగా తీసుకుంటే
సమాజంలో అవినీతి, బంధుప్రీతి తగ్గుముఖం పడతాయి. దశకాల్లో కడపలో కేవలం ఒక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల మాత్రమే ఉండేది. విద్యార్థినులు తమ డిగ్రీ చదువులు చదవాలంటే పురుషుల కళాశాలలో కానీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి తమ డిగ్రీ పూర్తి చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులతో తల్లిదండ్రులు పరాయి ప్రాంతాలకు తమ పిల్లల్ని పంపలేక ఇబ్బంది పడేవారు. మరి కొంతమంది పురుషుల కళాశాలలో చేర్పించడం కొంత ఇబ్బందికరంగా భావించి అంతటితో కళాశాల విద్య ఆగిపోయే స్థితిలో ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రభుత్వం అధీనంలో కడపలో ఒక మహిళా కళాశాల ఏర్పాటు చేయాలని ఆందోళన ప్రజల్లో రేకెత్తింది. 1976లో ప్రభుత్వ కళాశాల విద్యార్థి సంఘం చైర్మన్గా ఉన్నటువంటి నేను ఆ ఉద్యమంలో కూడా పాలు పంచుకోవడం జరిగింది. 1973లో తాత్కాలికంగా మహిళా కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. తదనంతరం కడప చెందిన స్వాతంత్ర సమరయోధులు శ్రీ కోటిరెడ్డి గారు, వారి సతీమణి కడప జిల్లా బోర్డు ప్రథమ అధ్యక్షురాలు శ్రీమతి రామసుబ్బమ్మ గారు తమ పేరున 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడంతో వారి పేరుతో కోటిరెడ్డి రామసుబ్బమ్మ, కడప కోటిరెడ్డి గారి పేరుతో ప్రభుత్వ మహిళా కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. 1973 తర్వాత ప్రారంభమైన ఈ కళాశాల అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు జిల్లాలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. 2005వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి కళాశాల నూతన భవనాలకు శంకుస్థాపన చేసి 2009లో తిరిగి అతనే ముఖ్యమంత్రి హోదాలో నూతన భవనాలు ప్రారంభించడం జరిగింది. మహిళా సాధికారత గురించి ఈనాడు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ 1973 దశకాల్లోనే అప్పట్లో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధురాలు, ప్రాంతీయ అభివృద్ధి పట్ల అంకిత భావం కలిగిన శ్రీ కోటిరెడ్డి గారు, శ్రీమతి రామసుబ్బమ్మ గారు పట్టుబట్టి ప్రభుత్వ కళాశాల కడపలో ఏర్పాటుకు ఎంతో కృషి చేసి మహిళా సాధికార దిశగా విశిష్టమైన కృషి చేసేదారు అన్నదానికి ఈనాడు వారి పేరుతో ఏర్పాటు చేయబడే మహిళా కళాశాల ఒక నిదర్శనంగా, సాక్షిభూతంగా మనం పేర్కొనవచ్చు. రామసుబ్బమ్మ గారు తమ ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. ఈనాడు కళాశాల విద్యార్థులు ఎందరో ఇక్కడ ఉన్నతమైన చదువులు చదివి రాష్ట్రంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ఈ కళాశాల మరింతగా అభివృద్ధి చెందాలని మనం ఆశిస్తాం, ఆకాంక్ష. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 15 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. చదలవాడ అరవింద్ బాబు వారి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో జగన్, నియోజకవర్గంలో గోపిరెడ్డి అరాచకాలు చూడలేకే పార్టీని వీడినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని హరించేలా వ్యవహరిస్తున్న గోపిరెడ్డిని ఓడించి తీరుతామని వారు అంటున్నారు. చదలవాడిని గెలిపించి తీరుతామని శపథం చేశారు. తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి కుటుంబ సభ్యులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం చేయగా స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను ఈవో ధర్మారెడ్డి అందజేశారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు తన ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ప్రచారంలో భాగంగా ఈరోజు 61వ డివిజన్ 59వ డివిజన్ పాయకపురంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే వెల్లంపల్లి తనకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. గతంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే ఈ పథకాలు ఇచ్చేవారన్నారు. సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. పవన్ కళ్యాణ్పై చంద్రబాబు అతని మనసులో మాట నిన్నే బయటపెట్టారన్నారు. పురంధేశ్వరి డైరెక్ట్గా పార్టీని తాకట్టు పెట్టిందంటూ విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ప్రజలు చరమగీతు పాడేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం ఏర్లై పాడడానికి చంద్రబాబే కారణమని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అదేవిధంగా అక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ పార్టీగా కార్పొరేట్లుగా పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో రకమైన పథకం ప్రభుత్వం ద్వారా ఇవ్వడం, నేను ఆ పథకాలు పుస్తకం ద్వారా వాళ్ళకి పాంప్లెట్ ద్వారా ఇవ్వడం అనేది నేను చూడడం జరిగింది. గతంలో చంద్రబాబు ఎప్పుడైనా కానీ అట్లా చేశాడా? జన్మభూమి కమిటీ అర్థం ఏంటి? మీరు మా తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకుంటే మా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే పథకాలు ఇస్తానని చెప్పే వ్యక్తి ఈరోజు నేరుగా ఇంటి వద్దకు ఇచ్చాడు. దుర్మార్గంగా ఈ నెల వచ్చే నెల 2 నెలలు కూడా వృద్ధులని, దివ్యాంగుల్ని, ప్రతి ఒక్కరిని ఏడిపించే విధంగా చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళి అదేవిధంగా ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా కూడా పక్కన పెట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఈరోజు అదే వాలంటీర్లకు నేను 10,000 ఇస్తాను, 50,000 పెట్టి నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, ₹1,00,000 జీతం వచ్చేట్టు చేస్తానని చెప్పని దిక్కుమాలిన మాటలు, అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళు మాయ మాటలు పెట్టి మోసం చేయాలనుకుంటున్నాడు. నువ్వు ప్రజలను మోసం చేస్తావు, ప్రజలకు తెలుసు. వాలంటీర్లు కూడా నువ్వు మోసం చేస్తావు. శ్రీశైలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి నియోజకవర్గంలోని సంత జూటూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతుల కోసం పోరాడే శిల్పా చక్రపాణి రెడ్డి కావాలా, తిట్టుకుంటూ తిరిగే బుడ్డా రాజశేఖర రెడ్డి కావాలో నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం జలాశయంలో 800 అడుగులకు చేరుకోగానే నీటిని వాడుకుంటోందని, అందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలవుతుందని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నేను పోయి పోతేటి పాట ఎత్తకపోతే వస్తాయి నీళ్ళు. ఈరోజు బంగపోయి నేను ఎటువంటి దౌర్జన్యం బెదిరించుకొని మనం మనక చెట్ల నుంచి కూడా నీళ్లు తిప్పి వెలుగొడుకు తీసుకొచ్చిన రైతాంగం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవడైనా అదృష్టవంతుడు ఒకటి ఉంటే చాలు, దరిద్రుడు 10 మందినే వేస్తాయి. మీకు ఎప్పుడు కావాలన్నా మీరు నన్ను అడగకపోయినా అడిగేరికి ఫోన్ చేశాను. మీ ఊళ్ళో కూడా నీళ్లు కావాలన్నా ఇంకెన్ని రోజులు పడతాయి, మీరు కావాల్సింది మీ నాయకులు కనుక్కోవచ్చు. అన్ని ఊర్లకు ఫోన్ చేసిన. ఆ విధంగా మీకోసం తపన పడే చక్రపాణి రెడ్డి కావాలా, తిట్టుకుంటూ తిరిగే పుట్టా రాజశేఖర రెడ్డి కావాలా? ఆ రాజశేఖర రెడ్డి ఏమన్నా తెలుసా మన మండలాల గురించి? ఒకసారి కిందికి మొత్తం ఎత్తేమంటారు, ఎత్తేసి కిందికి పోతే పైలు చచ్చిపోతారు, పైలు ఇబ్బంది పడితే మళ్ళీ వీళ్ళు కింద అల్లాడిపోతారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నాం, దాన్ని రాయలసీమ ఇరిగేషన్ కింద లిఫ్ట్ కింద పెట్టి కనీసం ఈరోజు తెలంగాణ వాళ్ళు దోచుకుపోతున్నారు నీళ్ళు అని చెప్పి 800 అడుగులకే మళ్ళీ నీళ్లు ఎత్తిపోయాలా, వాళ్ళు ఏ రోజు మోటార్ ఆన్ చేసి మనం చేయాలని. భీమిలి నియోజకవర్గంలోని 3వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ చేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రజలకు వివరించారు. భీమిలి నియోజకవర్గంలో 2,700 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పనులు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందని అవంతి అన్నారు. 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరిగిందని అవంతి తెలిపారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా రాబోయే ఎన్నికల్లో గెలిచేది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నంద్యాల జిల్లా శ్రీశైలంలో 1 టౌన్ పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా క్షేత్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు స్థానిక ప్రజలకు ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కావాల్సిన ఏర్పాట్లను స్థానిక పోలీసులతో కలిసి బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు నిర్వహిస్తున్నాయి. ఈ కవాతు శ్రీశైలం సీఏ ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రూప్లో కూడా పెట్టేసి ఎలక్షన్ కుంభలు 2 కొంచెం. ఓకే సార్.
దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తికరామ్ అలియాస్ తిక్కి రాయల్ తెలిపారు. నేను చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. మిగిలిన ఏ పార్టీ అభ్యర్థి కూడా చిత్తూరులో ఓట్లు అడిగే హక్కే లేదన్నారు. చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మేము మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా, చిత్తూరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా, చిత్తూరు అభివృద్ధి కోసం మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే చిత్తూరుకి మేము ఏం చేశామో అని ఎవరైనా ఒకరు చెప్పుకోవాలంటే చిత్తూరు పరిసరాలు, చిత్తూరు కాలనీలు ఒకసారి చుట్టి చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. చిత్తూరులో ఒక యూనివర్సిటీ లేదు, ఒక మెడికల్ కాలేజ్ లేదు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, భారీ రోడ్లు లేదు. అన్ని ఊర్లలోనూ కూడా మంచి మంచి రోడ్లు, మంచి మంచి డ్రైనేజ్ వ్యవస్థ, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు అన్నీ ఉంటే చిత్తూరు మాత్రం హెడ్ క్వార్టర్ 1900 నుండి కూడా 1900 నుండి కూడా ఇది హెడ్ క్వార్టర్. కానీ ఇంతవరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దీని తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించి చిత్తూరు అభివృద్ధి పదంలో దూసుకొని పోయే విధంగా నేను నా సాయశక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పి చిత్తూరు ప్రజలకు మాటిస్తా ఉన్నాను. చిత్తూరు సింగరాయపాలెను సింగపూర్ చేస్తున్న కాసు మహేష్ రెడ్డి మాటలను ఎవరూ నమ్మొద్దని గురిజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మాచివరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం చేసిన ఎరపతినేనికి మహిళలు ఘన స్వాగతం పలికారు. జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరాయపాలెంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనని ఎరపతినేని స్పష్టం చేశారు. సింగరాయపాలెం తండాన్ని సింగపూర్ చేస్తున్న కాసు మహేష్ రెడ్డి ఎక్కడ సింగరాయపాలెం తండాన్ని సింగపూర్ చేస్తారన్న కాసు మహేష్ రెడ్డి ఎక్కడ? అలా ఉంటే హామీలు 5 సంవత్సరాలు మన అధికారంలో ఉన్న తండాకి 2009-14 నేను వేణుగోపాల్ రెడ్డి గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వేణుగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, నేను 94లో వస్తే మీకు వాగులో కూడా రావాలి, మీకు గుర్తుంది కదా. ఆ బ్రిడ్జి ఎవరు కట్టించారమ్మా? 300 కోట్ల రూపాయల బ్రిడ్జి. మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల ప్రగతికి పాటుపడింది తప్ప మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి కాదని శ్రీకాకుళం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి కృష్ణారావు విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు కాంగ్రెస్ చేసిన కృషి మరవలేందని ఆయన కొనియాడారు. మరియు అన్ని విధాలుగా తోడ్పడుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి ఈరోజు దేశంలో చూస్తే ప్రధానమంత్రి సుమారు 16 కోట్ల రూపాయలు కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది.
ఏ రైతుకి కానీ, ఏ సామాన్యుడికి కానీ, లేదా ఏ రైతు కూలీలకు కానీ ఏ రకమైనటువంటి లబ్ధి పొందినటువంటి ప్రభుత్వాలు అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ ఉండడం చాలా విడ్డూరం. ఈ 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకి పూర్తి స్థాయిగా బుద్ధి చెప్పాలంటే మన యొక్క ఓటు ద్వారా వీళ్ళని తరమకొట్టాలనేది నా యొక్క అభిప్రాయము. అలాగే దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.